మాస్టర్ గారికి రాజుగారికి ఆడపిల్లలు లేపడం ఇలా కాకి చేతి కబురు పంపితే వెళ్ళిపోయేవాళ్ళం మేము. అక్కడ బాగా ఎక్కువ టైం అక్కడే ఉండేవాళ్ళం. మా ఇంట్లో మా అమ్మగారు వాళ్ళతో ఒక 5 నిమిషాల్లో వచ్చేస్తామని చెప్పి వెళ్ళేవాళ్ళం. 5 గంటల సేపు మాస్టర్ గారి ఇంట్లో ఉండిపోయేవాళ్ళం అండి. అనేవారు అనమాట, ఇప్పుడే వచ్చేస్తాం అని చెప్పి వెళితే ఇంక ఇప్పట్లో రారు మీరు అనేవారు మా ఇంట్లో. అలా అక్కడికి వెళితే ఒక దేవాలయానికి వెళ్ళినట్టుగాను ఆ అనుభవాలు అవన్నీ కూడా ఈ రాజుగారితో పరిచయం అయిన తర్వాత, అప్పటికి మాకు ఇంకా వివాహం అవ్వలేదండి. ఎక్కువగా అక్కడ ఇంట్లో అమ్మ వండి పెడితే ఫ్రీగా ఉండి అక్కడే ఎక్కువ సమయం కేటాయించేవారు. అక్కడ తాతగారు వస్తూ ఉండేవారు. తాతగారు వచ్చినప్పుడల్లా అక్కడే ఉండేవాళ్ళం అండి మేము. తర్వాత 89లో నాకు వివాహం అయిందండి. తాతగారు ఈ వివాహం అయిన తర్వాత కొంచెం ఎడవైంది నాకు. మా చెల్లెలు బాగా ఫ్రీగా వెళ్ళేది. ఫస్ట్ మొదటి గర్భిణీగా ఉన్నప్పుడు తాతగారు వచ్చారండి. వచ్చినప్పుడు నాకైతే నేను మామూలుగా గైనకాలజిస్ట్కి చూపించుకున్నప్పుడు ఆవిడ 9th మంత్ వచ్చిన తర్వాత చెప్పారు, నీకు అమ్మ సిజేరియన్ పడుతుంది, అయినా మందులు ఇస్తున్నాను. ఆవిడ కూడా హోమియో ఇచ్చేవారు. డాక్టర్ సత్యవతి గారు అని చిరంజీవిరాజు గారు మిస్సెస్ అమలాపురంలో ఆవిడ హోమియో ఇచ్చేవారు. బిడ్డ తిరగడానికి ఇస్తాను, బహుశా పడితే సిజేరియన్ పడవచ్చు, హెడ్ పైకి ఉంది అని చెప్పారు. సరే తాతగారు వచ్చారు ఆ టైంకండి. తాతగారు వచ్చినప్పుడు ఈ విషయం నేను మా చెల్లాయి వెళ్ళి తాతగారితో చెప్పాం. తాతగారు ప్రేయర్కి కూర్చోబెట్టి పంచదార నీళ్ళు కలిపి తీసుకురమ్మన్నారు. ఒక నీళ్ళలో పంచదార ప్రేయర్లో కూర్చోబెట్టి అది తాగమన్నారు. ప్రేయర్ అయిన వెంటనే అది తాగమన్నారు. తాగాము. సరేనమ్మా, ఏమీ పర్వాలేదు, డాక్టర్లు అలాగే అంటారు అన్నారండి తాతగారు. మరలా మధ్యాహ్నం 3 పూట్ల ప్రేయర్ చేయించేవారు తాతగారు. అలా 3 పూట్ల ఇచ్చారండి. సాయంత్రం కూడా ఇచ్చారు నాకు. ఆ రోజు రాత్రి నిద్రపోయినప్పుడు ఏంటో నాకు కడుపులో ఏదో అయిపోతుంది, ఏం తెలియటం లేదు, చెప్పలేని ఏమీను తెలియదు. ఏవో గడిబిడిగా ఉంటే మా చెల్లాయిని లేపి తెల్లవారుజామున నాకేంటో ఇలా ఉంది, డాక్టర్ దగ్గరికి వెళదాం అన్నాను. అలాగే అయితే వెళ్దాం ఉంది మా చెల్లాయి. తర్వాత 6ంటికి మళ్ళీ తాతగారి దగ్గరికి వెళ్ళిపోయాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళా, ఇలా జరిగింది నాకు అని చెప్తే, ఏమీ పర్వాలేదు, నువ్వేమీ కంగారు పడకు, డాక్టర్లు ఎలా చెప్తే అలా చెయ్యి, నీకు ఆ టైంకి వెళ్ళినా నన్నే తలుచుకో, డాక్టర్లు ఏం చెప్తే అది చెయ్యమ్మా అన్నారు. అలాగే 9th మంత్ డెలివరీ టైం వచ్చినప్పుడు నాకు ఏమి పెయిన్స్ లేవు, ఏమీ లేవు. రోజు విష్ణు సహస్రం రామరక్ష స్తోత్రం చదువుకునేదాన్ని. ఆ సాయంత్రం ఫ్రీగా కూర్చొని చదువుకుని ఎక్కడ బాబా భజన ఉందంటే వెళ్ళాను. వెళ్ళి రాత్రి 1 గంట తర్వాత పెయిన్స్ ఏం లేవండి, వెళ్ళాను నేను. కొంచెం తేడాగా ఉంటే అప్పుడు కూడా మా అమ్మగారిని వాళ్ళని లేపలేదు, అసలు ధైర్యంగా ఉన్నాను ఒక్కదాన్ని. మా అమ్మగారు కంగారు పడి, అప్పట్లో ఆటోలు కూడా లేవు, రిక్షాలు గబగబా తీసుకెళ్తే ఆవిడ చూసి, ఏమ్మా నీకు సిజేరియన్ పడుతుందని చెప్పాను కదా, రాత్రి భోంచేసేసావా అని అడిగారండి. చేస్తాను. నీకు కూడా ఎవరైనా మగవాళ్ళు వచ్చారా అంటే మా అన్నయ్య వచ్చారండి. మా అన్నయ్య వచ్చారని చెప్పగానే సిజేరియన్కి రెడీ చేయమన్నారు ఆవిడ. మా అన్నయ్యతో మాట్లాడి సిజేరియన్కి రెడీ చేశారండి వాళ్ళు. నాకు అసలు మాకు ఈ హోమియో అలవాటైపోయిన తర్వాత ఇంగ్లీష్ మందులు అంటే భయం, డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం, ఆ మందులు వేసుకోవడం భయం అండి, ఇంజక్షన్ అంటే భయం. అలాంటిది అలాగే తాతగారిని తలుచుకుంటూ నన్నే తలుచుకో అన్నారు. వాళ్ళు ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళారండి. వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ దోమలు వస్తున్నాయని ఒక లైట్స్ ఆఫ్ చేయండి అన్నారు ఆవిడ, డాక్టర్ గారు. బల్ల మీద పడుకోబెట్టి కళ్ళకు గంతలు కట్టేశారు, చేతులు కట్టేశారండి. కట్టేసిన తర్వాత పురుగులు ఉన్నాయని ఆవిడ కొంచెం టైం తీసుకుని ఆవిడ వాళ్ళ ఇల్లు అక్కడేమో అని వెళ్ళారు లోపలికి. లోపల నర్సులు అందరూ ఉన్నారండి అక్కడ. ఏం తాతగారు అనుకుంటున్నా. అసలు ఆ రూమ్లోకి వెళ్ళినప్పుడే నాకు భయం వేసింది, ఆ లైట్లు అవన్నీ చూసేస్తాయి ఆపరేషన్ థియేటర్లో. ఆవిడ వచ్చే లోపలనండి నాకు డెలివరీ అయిపోతుంది. గబ్బగబ్బా నర్సులు పరిగెట్టుకెళ్ళారండి. నేను గట్టిగా ఒకసారి ఇలా గట్టిగా అరవడం కూడా అరవలే, ముక్కు అయ్యేప్పటికి బయట మా అన్నయ్య మా చెల్లెలు వాళ్ళు చాలా కంగారు పడిపోతున్నారు. ఈ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళింది, ఆపరేషన్ అవుతుండగానే ఆపరేషన్ చేసేస్తున్నారా పెయిన్స్ వస్తుంటే,
ఏమిటి డాక్టర్ గారు అని వీళ్ళు చాలా కంగారు పడుతున్నారు. నాకు వెన్నుకు మందు రాయడానికి కొంచెం పక్కకి బెండ్ చేసి వెన్నుకి ఏదో రాశారు ఆయిల్. నాకు కళ్ళు అంటలు కట్టుములా నాకు తెలియదు. ఇంజెక్షన్ చేయలేదు వెన్నుకి. ఈ లోపల డెలివరీ అయిపోయిందండి. గబగబా ఆవిడ వచ్చి ఎదురుకాళ్ళని ఉందండి, ఎదురుకాళ్ళనే డెలివరీ అయింది. ఆవిడ దగ్గర ఏమ్మా చాలా లక్కీ ఫెయిల్ అయ్యావు నువ్వు, ఏంటి నీ వయసు ఎంత అన్నాడు. తాతగారు ఎదురుకుండా వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది. తాతగారు అంటున్నానండి బెడ్ మీద ఉండి నేను. అప్పుడు అమ్మాయి పుట్టింది. అమ్మాయి పుట్టిన తర్వాత రాజుగారు మీరు పేరు పెట్టాలంటే హిరణ్మయ్య అని పెట్టారు. మాస్టర్ గారికి రాజుగారికి ఆడపిల్లలు లేపడం చాలా, అందరూ ఆడపిల్లలు అంటే మమ్మల్ని అమ్మాయిల కిందే చూసుకునేవారు. నేను మా చెల్లెలు నిరంతరం రాజుగారు ఇంటి దగ్గరే ఉండేవాళ్ళం అండి. ఆ తర్వాత తాతగారికి నాకు నా చేత లెటర్ రాయించారండి. స్నానం అది అయిన తర్వాత 21వ రోజుని తాతగారికి నేను లెటర్ రాశాను. మాస్టర్ గారు నా దగ్గర కూర్చుని ఆ లెటర్ రాయించారు తాతగారికి. ఇది తాతగారితో నా అనుభవం అండి. ఒక పెద్ద మిరాకిల్ ఇది. ఆపరేషన్ థియేటర్లో నువ్వు వాళ్ళు ఎలా చెప్తే అలా విను, నన్నే తలుచుకో టైం కొన్నారు. ఆపరేషన్ థియేటర్ దాకా వెళ్ళిపోయి వల్లమే పడుకుని మొత్తం ఇంజెక్షన్ ఒకటే అవ్వలేదండి, చేయలేదు. తాతగారిది ఇంకా మర్చిపోలేమండి జీవితంలో.